ఈ 2025 సంవత్సరంలో మీకు మొత్తం క్రిస్మస్ మెసేజ్లు 7 చెప్తాను అన్నాను. ఎన్ని అయినాయండి? 2 అయిపోయినాయి. ఈరోజు ఒక అద్భుతమైన 2 పాఠాలు చూద్దాం. క్రిస్మస్ స్పెషల్ మెసేజ్ల్లో 3వ మెసేజ్, క్రిస్మస్లో మరియా యేసూపుల పాత్ర. క్రిస్మస్లో మరియా యేసూపుల పాత్ర. సింపుల్గా ఒక అరగంట సేపు ఉంటుంది. అందరూ శ్రద్ధగా వినండి. లోకాసువార్త 1వ అధ్యాయం 26 నుంచి 35 వరకు వచ్చిన ఒకసారి అందరూ చూడండి. లోకాసువార్త 1వ అధ్యాయం 26 నుంచి 35 వరకు తీయగలిగిన వాళ్ళందరూ తీయండి, మిగిలిన వాళ్ళందరూ వినండి. లోకాసువార్త 1వ అధ్యాయం 26 వచ్చిన 6వ నెలలో. ఏ 6వ నెల? ఏ 6వ నెల? ఆ సంవత్సరం 6వ నెల కాదండి. దాని పైన చూస్తే మీకు ఎలిజబెత్ గర్భవతి అయిన 6వ నెలలో అని అర్థం. 26, 27లో మరియ యొద్దకు గాబ్రియేలు దేవదూత పంపబడిను. ఎప్పుడు వచ్చింది గాబ్రియేలు దేవదూత? మరియ 6 నెలలు కాదు, ఎలిజబెత్ యొక్క 6వ నెలలో 28వ వచనం. దూత మరియతో నీకు శుభం. 29వ వచనంలో ఏమిటని ఆలోచించుకుంటుంది ఆవిడ. 30వ వచనంలో భయపడము, దేవుడి కృప నువ్వు పొందుతివి. 31వ వచనం కుమారుని కని యేసు అని పేరు పెట్టుదువు. 32వ వచనం గొప్పవాడై అతడు సర్వోన్నతుని కుమారుడు అనబడింది. 33వ వచనం యాకోబు వంశస్థులను యుగయుగములను ఏలును. 34వ వచనం 34వ వచనం చదవండి. 34వ వచనం చదవండి. అందుకు మరియా నేను పురుషుని ఎరుగని దానని. అంటే మరియ కూడా ఏమైనా ఆలోచిస్తుందంటే దేవుడు గొప్పవాడని నమ్ముతుంది, కానీ పిల్లలు పుట్టాలి అంటే పురుషునితోనే అని ఆవిడ కూడా ఆలోచిస్తుంది. 35వ వచనం అప్పుడు దేవదూత పరలోకంలో నుంచి వచ్చి నేను పురుషుని ఎరుగని దానని అని ఆవిడంటే దేవదూత చెప్తున్న సమాధానం చూడండి. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడే, దేవుడు కుమారుడు అనబడును. ప్రస్తుతానికి ఈ క్రిస్మస్ కాలంలో అన్నిలందరికి వచ్చే సమాధానం ఏంటంటే పురుషుడు లేకుండా మరియ గారు గర్భవతి ఎలా అయింది. దీన్ని మాత్రం మేము ఒప్పుకోమంటారు. కొంతమంది దేవుడి దయ వలన నాకు ఈ ఉద్యోగం వచ్చింది, దేవుడి దయ వల్ల నేను పరీక్ష పాస్ అయ్యాను, దేవుడి దయ వల్ల పంట బాగా పండింది. ఈ మాటలు విన్నారు ఎప్పుడన్నా మీరు? దేవుడు వచ్చి పరీక్ష రాశాడు, ఈయన రాశాడా? పంట ఈయన పండించాడు, దేవుడు పండించాడు వచ్చి. మరి దేవుడి దయ అంటున్నాడండి. అలాగే ఇక్కడ ఈవిడి గర్భం రావడానికి కారకులు ఎవరు అంటే మీరు శారీరక సంబంధం అనే మాట తీసేసేయండి. పరిశుద్ధాత్ముడు ఏ రూపంలో ఉన్నాడు? ఆత్మ రూపంలో ఉన్నాడు. దేవుని యొక్క అద్భుత కార్యం ఇది. మరియ గారు గర్భవతి ఎలా అయింది అంటే పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతిగా ఉండెను, సర్వోన్నతిని శక్తి ఆమెను కమ్ము కొనెను. బాగా గుర్తుంచుకోవాలి మీరు ఇది. మరియ గర్భవతి ఎలా అయిందంటే పరిశుద్ధాత్మ వలన సర్వోన్నతిని శక్తి ఆమెను కమ్ముకొనుట వలన. ఏ వచనంలో ఉంది అది? మళ్ళీ ఒకసారి చదవండి. 35వ వచనం 35 నుండి. ఆవిడ అడిగింది నేను పురుషుని ఎరుగని దాననే అని. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనుడు. ఇద్దరిని చెప్తున్నాడు అండి ఇక్కడ. దేవుడిని చెప్తున్నాడు, పరిశుద్ధాత్మని కూడా చెప్తున్నాడు. ఇదే విషయం యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో కన్యక గర్భమును ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదురని మనకి పాత నిబంధనలో ప్రవచనం ఉంది. 7:14 యెషయా గ్రంథంలో ఉన్న ప్రవచనం కొత్త నిబంధనలో లోకాసువార్త 1:26 నుంచి 35 వచనాల్లో ఆ ప్రవచనం అనేది నెరవేరబడింది. సుమారు 700 సంవత్సరాల ముందు ఈ ప్రవచనం రాయబడింది. 700 సంవత్సరాల తర్వాత నెరవేరింది. ప్రవచనం కన్యకే, నెరవేర్పు కూడా కన్యకే. ఆవిడే ఎవరంటే మరియా. పాఠం ఏంటంటే ఆదాము గారు దేని నుంచి వచ్చాడు? మట్టిలోంచి వచ్చాడు. యేసుక్రీస్తు కూడా మట్టిలోంచి రావచ్చుగా. మొదటి మానవుడు ఆదాము కదా. పోనీ గాల్లోంచి రావచ్చుగా. ఆదాము గారు మట్టిలోంచి వచ్చాడు. యేసుక్రీస్తు కూడా మట్టిలోంచో
గాలిలోంచో లేదా ధూళిలోంచో నీటిలో నుంచో రావచ్చు కదా. అమ్మాయిలోంచి ఎందుకు రావాలి? హవ్వ ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాములోంచి వచ్చింది. అలాగే ఏదో ఒక వింతగా ఉండాలి కానీ స్త్రీ గర్భంలో నుంచి ఎందుకు వచ్చాడు? మొదటి ప్రశ్న అండి. రెండోది, 2-3 పిల్లలు పుట్టేసిన తర్వాత మర్య ద్వారా వస్తే నష్టం ఏంటి? మూడో ప్రశ్న, ప్రదానము చేయబడిన తర్వాతే దూత ఎందుకు వచ్చి నువ్వు గర్భం ధరిస్తావందే, ప్రదానం చేయబడక ముందొచ్చి నువ్వు గర్భం ధరిస్తావని దూత ఎందుకు చెప్పలేదు? నువ్వు చెప్పిన అర్థం చేసుకోండి. క్రిస్మస్ స్పెషల్ మెసేజ్ 4. ప్రశ్నలు ఏంటంటే 3. స్త్రీ ద్వారానే ఎందుకు వచ్చాడు? రాయిలో నుంచో, మనిషిలో నుంచో, దుమ్ములో నుంచో, ధూళిలో నుంచో, నీటిలో నుంచో, దాంట్లో వెరైటీగా రావచ్చు కదా. లేదంటే 33.5 కేజీలు 7 అడుగుల ఆకారంతో జన్మని భూమి మీద ప్రత్యక్షమైన ఆశ్చర్యం పోవక్కర్లా, అలా రావచ్చు కదా. రాకూడదండి. ఆల్రెడీ పుట్టే ఉన్నాడు కదా పరలోకంలో, ఆత్మరూపంలో పుట్టే ఉన్నాడు కదా. 50 కేజీల బరువుతో 6-7 అడుగులతో ఆకారం ఒకేసారి సడన్గా వచ్చిన ఆశ్చర్యమే. అలా రావచ్చు కదా. ఆదాము గారిలాగా మట్టిలోంచి కానీ నీటిలోంచి కానీ రావచ్చు కదా. హవ్వలాగా పురుషుల్లోంచి రావచ్చు కదా. స్త్రీ ద్వారానే ఎందుకు వచ్చాడు? మొదటి ప్రశ్న ఏంటండి? స్త్రీ గర్భం నుండి ఎందుకు వచ్చాడు? రెండో ప్రశ్న, 2-3 పిల్లలు పుట్టేసిన తర్వాత కాకుండా కన్యక ద్వారానే ఎందుకు వచ్చాడు? రెండో ప్రశ్న. మూడో ప్రశ్న ఏంటంటే, ప్రదానము చేయబడిన తర్వాతే దూత ఎందుకు వచ్చింది, ముందు ఎందుకు రాలేదు? ఈ 3 ప్రశ్నలు ఈ మెసేజ్లో. ఇంకో మెసేజ్ కూడా చెప్పేస్తాను, కొంచెం తెలిసిందే కాబట్టి కొన్ని నేను మీకు వివరించుకుంటూ వెళ్ళిపోతాను. ఈ 3 ప్రశ్నలకు ఈ క్రిస్మస్ స్పెషల్ మెసేజ్లో మనం తెలుసుకుందాం. స్త్రీ గర్భం నుండే ఎందుకు రావాలి? భూగర్భం నుంచి రావచ్చు కదా. ఒకసారి ఆలోచించండి, ఎందుకు రాకూడదు? ఒకసారి ఆలోచించండి. రావచ్చా రాకూడదా? రాలేడా రాగలడా? రాగలడు. స్త్రీ గర్భం ద్వారానే ఎందుకు వచ్చాడు? ఆదాములాగా భూగర్భంలోంచి ఎందుకు రాలేదు? డైరెక్ట్గా 6 అడుగుల శరీరంతో రావచ్చు కదా. కన్యక నుండే ఎందుకు వచ్చాడు? 4వ బిడ్డగా కంటే తప్పేంటి? 3వ సంతానంగా ఎందుకు రాకూడదు? ప్రదానం చేయబడిన తర్వాత ఎందుకు, ప్రదానం చేయబడక ముందుకు ఎందుకు కాదు? ఈ క్రిస్మస్ సందేశంలో ఇవన్నీ మనం తెలుసుకుందాం. వీటిలన్నింటికి కూడా మీకు పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు మీ అందరికీ తెలుసు. క్రిస్మస్ టైంలో ఎక్కువగా మనల్ని అడిగే ప్రశ్నలు ఇవేనండి. అలా హేతు అడిగే వాళ్ళకి మనం ఎల్లప్పుడూ సమాధానం చెప్పడానికి సిద్ధముగా ఉండాలి. ఈ 3 ప్రశ్నలకు ఈ మెసేజ్లో మనం సమాధానం తెలుసుకుందాం. అందరం ఒకసారి ఆదికాండం తెద్దాం. ఆదికాండం మొదటి అధ్యాయం, 3వ అధ్యాయం తెద్దాం. సింపుల్గా అక్కడికి వెళ్ళిపోతే మనకు అర్థమైంది. ఆదికాండం 3వ అధ్యాయం. మీకు కూడా కట్టేనా? వచ్చినా తీసేనా? ఉన్నాయమంటున్నారు బావగారు. ఈ పేపర్ ఎగిరిపోతుంది అసలు వస్తున్నాను. మనిషి ఎప్పుడు కూడా నేను బలహీనుడిని అని ఎప్పుడు కూడా అనుకోకూడదండి. మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేపిస్తాడు. గొలియాతు ఎంత పెద్దగా ఉన్నా, దావీదు ఎంత చిన్నపిల్లవాడైనా ఏం చేశాడంటే ఒక్క దెబ్బతో చంపేశాడు. సాతాను ఎంత గొప్ప బలవంతుడైనా సరే ఆది దంపతులైన ఆదాము అవ్వల్ని పడేసినప్పటికీ దేవుడు ఈనాడు మన చేత కాళ్ళతో చితక తొక్కించడం అనేది జరుగుతుంది. బలహీనుల ద్వారానే దేవుడు గొప్ప కార్యాలు ఎప్పుడు కూడా చేస్తాడు. అలాగే యేసుక్రీస్తు బలవంతుడిగా పుట్టాడా బలహీనుడిగా పుట్టాడంటే? బలహీనుడిగా పుట్టాడు, ఏమీ లేనివాడిగా పుట్టాడు. అదే బలవంతుడిగా పుట్టించాడు అనుకోండి, ఇంకా దేవుడు గొప్ప ఏముంటుంది? అంతే కదా. సాతానికన్నా బలవంతుడిగా పుట్టాడు అనుకోండి, బలవంతుడు బలహీనుడిని కొట్టడం చాలా ఈజీ, దీంట్లో పెద్ద జ్ఞానం ఏముందని అనుకుంటారు. అందుకని ఏం చేసుకొస్తే ఎలా పుట్టించాడంటే మనిషి బలహీనుడిగానే పుట్టించాడు. బలహీనుడిగా పుట్టే వాడిని జయించాలి. సాతానికి పాపంలో పడేసే శక్తి ఉంది, కానీ యేసుక్రీస్తు ఏ పాపంలో కూడా పడకుండా జీవించాడు. సాతాను మరణాన్ని రప్పిస్తే యేసుక్రీస్తు జీవాన్ని
ఇచ్చాడు. సాతాను పాపం చేసేటట్లు ప్రేరేపిస్తే యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే పాప పరిహారాన్ని ఇచ్చాడు. సాతాను ద్వారా అంటే మరణం, పాపం వస్తే, పాపం ద్వారా మరణం వస్తే యేసుక్రీస్తు ద్వారా మనందరికి కూడా జీవం వచ్చింది. మొదట చెప్పినటువంటి 3 ప్రశ్నలకి సమాధానం మనం తెలుసుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయం 15 3 ప్రశ్నలు మరొకసారి చెప్పమంటారా? స్త్రీ నుండే ఎందుకు వచ్చాడు? కన్యక నుండే ఎందుకు వచ్చాడు? ప్రదానం చేయబడిన తర్వాతే దోత వచ్చి గర్భం వస్తుందని ఎందుకు చెప్పింది? వాటిలో మొదటి ప్రశ్న ఏంటండి? స్త్రీ నుండే ఎందుకు వచ్చాడు? పురుషుల్లో నుండి హవ్వలాగా రావచ్చు కదా, మట్టిలో నుండి ఆదాము వలె రావచ్చు కదా, లేదంటే కలుగును గాక అనగానే కలిగిన మొక్క, జంతువులు, పక్షులు, సూర్యుడు, చంద్రుడు, 6వ దినాన్ని వచ్చిన చాలా జీవరాశులు ఉన్నాయి, వాటిలాగా కలుగును గాక అంటే రావచ్చు కదా. దేవుడు గొప్పవాడు కాబట్టి ఎలాగైనా రావచ్చు. స్త్రీ నుండే ఎందుకు వచ్చాడు? స్త్రీ నుండే ఎందుకు వచ్చాడు అనే దానికి సమాధానం ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. సందర్భం ఏంటంటే మొదటి అధ్యాయంలో సృష్టి, 2వ అధ్యాయంలో సృష్టి పతనం, 3వ అధ్యాయంలో సృష్టి పతనంలో ఉన్న ఆదాము అవ్వలు సాతాను చెప్పడం వల్ల, పండు తెంపడం వల్ల పాపంలో పడిపోయిన తర్వాత దేవుడు వచ్చి ఒక్కొక్కరికి పనిష్మెంట్ ఇస్తున్నాడు. ఆ పనిష్మెంట్లో చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును అంటే అపవాదికండి. నీకును స్త్రీకిని. ఎవరు వీరు అనేది 14వ వచనంలో ఉందని చూడండి మీకు. నీ సంతానమునకు, స్త్రీ సంతానమునకు. దేవుడు సర్పంతో ఏం చెప్తున్నాడండి? ఎప్పుడు చెప్పాడండి ఈ మాట? సుమారు ఆదిలో చెప్పాడు. ఆదిలో చెప్పిన మాట ఏంటంటే నీ సంతానమునకు, నీకును, మొదటి చదవండి, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేస్తును. నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలిగజేసేదను. ఆమె నుండే రావాలి. నీ సంతానమునకు ఆమె సంతానమునకు. ఇప్పుడు యేసుప్రభు ఎక్కడి నుంచి రావాలి? ఆమె నుండే రావాలి. మట్టి నుండి కుదరదు, గాలిలో నుంచి కుదరదు, నీటిలో నుంచి కుదరదు, పురుషుల్లో నుంచి కుదరదు. ఈ మాట ఎప్పుడు చెప్పాడు? ఆదిలోనే చెప్పాడు కాబట్టి అది నెరవేరాలి. కాబట్టి స్త్రీని ఎన్నుకోవడం అనేది జరిగింది. నీ సంతానమునకు ఆమె సంతానమునకు. నీ సంతానం అంటే అపవాది అన్న సంతానానికి అందండి. పాపం చేసే ప్రతివాడు అపవాది సంబంధి. పాపం చేసే వాళ్ళ తండ్రి ఎవరంటే అపవాది. ఆ సంతానం అనమాట. అర్థమైందంటే ఇప్పుడు యేసుక్రీస్తు స్త్రీ ద్వారా ఎందుకు వచ్చాడంటే ఆదిలో చెప్పబడిన మాట నెరవేర్పే స్త్రీ ద్వారా రావాల్సి వచ్చింది. స్త్రీ సంతానం ద్వారానే రావాలి. స్త్రీ ద్వారానే నా కుమారుడిని పంపిస్తాను, వచ్చి వాడి తలకాయను చితక కొడతాడని బలహీనుడిగానే పంపించి చితక కొట్టాడు. స్త్రీ గర్భం ద్వారానే అందుకు యేసుక్రీస్తు రావడం అనేది జరిగింది. అర్థమైపోతే 2వ దాంట్లోకి వెళ్ళిపోదాం. అక్కడ ఉన్న ప్రవచనం నెరవేర్పు కోసమే స్త్రీ ద్వారా. 2వది కన్యకే ఎందుకు? అదే మరియ గారి 3వ సంతానం 4వ సంతానంగా రావచ్చు కదా. ఒక ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, ఏమండి ఈ బిడ్డ కూడా కన్యకే పుట్టింది, మరి ఈయన కూడా యేసుక్రీస్తేనా అన్నాడు. అంటే ఒక అమ్మాయికి పెళ్లి కాకుండా ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డను తీసుకొచ్చి అడుగుతున్నాడు ఏంటంటే, ఈ బిడ్డ కూడా కన్యకే పుట్టాడు, వీళ్ళ అమ్మగారికి పెళ్ళి అవ్వలేదు, ఈ బిడ్డ కూడా యేసుక్రీస్తుతో సమానమే కదా అంటున్నాడు. చెప్పింది మీకు అర్థమైందా? పెళ్ళి అవ్వకుండానే ఈ అమ్మాయికి మగబిడ్డ పుట్టాడు, ఈ అబ్బాయి కూడా యేసుక్రీస్తే కన్యకే పుట్టాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే, ఈ అబ్బాయి 33.5 సంవత్సరాలు ఏ పాపం చేయకుండా బతకాలి, మనందరి కోసం సిలువెక్కి మరణించాలి, అప్పుడు క్రీస్తుని మేము నమ్ముతామని చెప్పాలి. అంతేనా? కొంతమంది ఏమంటారంటే గాంధీ గారు యేసుక్రీస్తు కూడా ఒకటే అంటారు. చాలామంది ఉన్నారు అనేవాళ్ళండి, గాంధీవాదులు అంటారు వాళ్ళు. గాంధీ గారు యేసుక్రీస్తు ఒకటే అయితే గాంధీ గారు పుడతారని ఏమన్నా మనకి ఒక 500-600 సంవత్సరాల క్రితం స్వతంత్ర పోరాటం చేసి మనందరిని రక్షిస్తాడనే గ్రంథాల్లో రాయబడిందా? ఎక్కడ కూడా రాయబడలేదు. మరి యేసుక్రీస్తు గురించి 700 సంవత్సరాల క్రితం ప్రవచనం రాయబడింది. కరెక్ట్గా ప్రవచన నెరవేర్పు కూడా జరిగింది. కన్యకే ఎందుకంటే యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. దీని వివరణ అంతా మీకు ప్రసాద్ మొత్తం 2-3 భాగాల కింద మా క్రితం నెలలో చెప్పాడు. ఇమ్మానుయేల్ అనే దానికి అర్థంలో మొత్తం మీకు
3 భాగాలు చెప్పడం అనేది జరిగింది. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఇప్పుడు కన్యక ద్వారా ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, ఇది కూడా పాత నిబంధనలో యెషయా గ్రంథంలో దేవుడు ముందుగా చెప్పిన ప్రవచనం. ఆ ప్రవచనానికి నెరవేర్పు జరగాలంటే ఎలా రావాలంటే కన్యక ద్వారానే రావాలి. పుట్టక ముందే కుమారుడు పుడతాడు అని, అది కన్యకే పుడతాడని, అతను ఇమ్మానుయేలు అని పేరు పెడతాడని కూడా చెప్పడం అనేది జరిగింది. 2 పిల్లలు పుట్టిన తర్వాత పుడితే దేవుడు అనిపించుకోడు, ప్రవచనం అనేది నెరవేరదు. కాబట్టి దేవుడు కుమారుడు అని అనిపించుకోవాలి అంటే ఎలా రావాలి? కన్యక ద్వారానే రావాలి. ఇప్పటికీ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటండి, ఇందాక చెప్పాను మీకు, కన్యక ఎలా కనగలిగింది, కన్యక ఎలా కనగలిగింది? ఏం చెప్పాలంటే సమాధానం, అది ఒక అద్భుతం. పాట కూడా ఉంది, అది ఒక అద్భుతం అని చెప్పాలి. కానీ మరియ గారికి వచ్చింది డౌట్. 34 వచ్చిన లోకస్వార్త 1:34, నేను పురుషుని ఎరుగని దానని అది ఎలాగో జరిగిన అందంట. అంటే ఆ డౌట్కి ప్రపంచంలో ఇప్పటికి కూడా సమాజం అందరికి కూడా ఈ డౌట్ అనేది ఉంది. డౌట్కి సమాధానం ఏంటంటే, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చిన సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును. అదే విషయం మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో, మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తు కన్య మరియ గారు గర్భాన్ని ఎలా ధరించింది అనే దానికి రెఫరెన్స్ అండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన, గుర్తుంచుకోండి, ఇది అండర్లైన్ చేసుకోండి, పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనంలో చూడండి. ఇది మళ్ళీ డౌట్ ఎవరికి వచ్చిందంటే యోసేపు గారికి వచ్చింది. అసలు నా భార్య కన్యకే కదా, మంచిదే కదా, నా చిన్నప్పటి నుంచి తెలుసు కదా, ఎలా గర్భం వచ్చిందనే విషయం యోసేపు గారికి డౌట్ వచ్చింది. అప్పుడు దేవదూత వచ్చి చెప్తుంది చూడండి, అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చూడగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, ఎవరికి? యోసేపుకి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన. ఎలా వచ్చిందండి? పరిశుద్ధాత్మ వలన. అబ్రహాం గారికి మత్తయి సువార్త 3వ అధ్యాయం 9వ వచనంలో, రాళ్ల వలన కూడా పిల్లల్ని పుట్టించగలను అన్నాడు దేవుడు. మట్టి నుంచి పుట్టించాడు, మనిషిలోంచి పుట్టించాడు, మనుషులను కలిపి పుట్టించాడు, ఋతుక్రమం ఆగిపోయిన స్త్రీ నుంచి పుట్టించాడు, కన్యక కనేటట్టు కూడా చేశాడు. మట్టిలోంచి పుట్టించగలడు, మనిషిలోంచి పుట్టించగలడు, ఆడామగా కలిపి పుట్టించగలడు, స్త్రీ ధర్మం నిలిచిపోయిన తర్వాత పుట్టించగలడు, కన్యక నుంచి కూడా పుట్టించగలడు అని మనకి దీని ద్వారా రుజువు చేయడం అనేది జరిగింది. ఇది దేవుడు చేసిన అద్భుతం. పరిశుద్ధాత్ముడు ఆమెను కమ్ముకొనును, సర్వోన్నతిని శక్తి ఆమెను కమ్ముకొనడం వలన గర్భము ధరించినది, పుట్టబోవు శిశువు దేవుని కుమారుడు అనబడును. మరి కన్యక ఎలా కన్నది అని అడిగితే సమాధానం ఏంటండి? మనుషుల ప్రమేయం లేదు దీంట్లో, పరిశుద్ధాత్మ దేవుని శక్తి ప్రమేయం మాత్రమే ఉన్నదని మనం చెప్పాలి. కన్యక ఎందుకండి? యేసుక్రీస్తు పుట్టడానికి స్త్రీయే ఎందుకంటే ఆదికాండంలో ఉన్న ప్రవచనం. కన్యక ఎందుకంటే యెషయా గ్రంథంలో ఉన్న ప్రవచనం. మూడోది, కన్యక ద్వారానే పుట్టాలి కదా. యోసేపు గారిని పక్కన పెడదాం, ప్రధానం అనేదాన్ని పక్కన పెడదాం. యోసేపుతో సంబంధం లేదు, ప్రధానంతో సంబంధం లేకుండా డైరెక్ట్గా మరియ గారికి దూత వచ్చి చెప్పి కనేసిన సమాజం ఏమందగా అందో. మరి ప్రధానం చేయబడిన తర్వాతే ఎందుకు వచ్చింది దూత? మూడో ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే, ప్రధానము చేయడం అంటే అర్థం ఏంటంటే, ఇప్పటికీ చాలా మందికి తెలియదు ఇది అర్థం. ఎంగేజ్మెంట్ అంటారు మనకి. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత బోల్డ్ పెళ్ళిళ్ళు అయిపోతుంది మనకి. కానీ పూర్వ రోజుల్లో ఎంగేజ్మెంట్ ప్రధానము అంటే అర్థం ఏంటంటే 50% పైన పెళ్ళి అయిపోయినట్టే. 50% పైన పెళ్ళి అయిపోయినట్టే, ప్లస్ మళ్ళీ సగం పెళ్ళి అయిన తర్వాత ఇడిపాటం అనేది ఉండదు. అర్థమైంది మీకు? అర్థం అవ్వలేదు. అది ఎవరి నిబంధన అంటే
ఇజ్రాయేలీల నిబంధన. ప్రదానము చేయటం అంటే ఆఫ్ మ్యారేజ్ కంప్లీటెడ్. ఇజ్రాయేలీ ధర్మ ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం దీంట్లో ఇది ఒక నిబంధన ఉంది. పెళ్ళి అవ్వక ముందు ఎవరైనా గర్భవతి అయితే బయటికి తీసుకొచ్చి అందరూ కలిసి రాళ్లతో కొట్టి చంపేయాలి. అది ధర్మశాస్త్రంలోనే నిబంధన. ఇప్పుడు మరియ గారు కానీ ప్రదానం చేయబడక ముందు కానీ గర్భాన్ని కానీ వస్తే యేసుక్రీస్తుతో సహా చచ్చిపోయేవాళ్ళండి ఇద్దరు. అందుకనే ప్రదానం చేయబడిన తర్వాత వేరే వాళ్ళతో వెళ్ళి గర్భం వస్తే భర్త ఊరుకుంటాడా అంటే ఊరుకోడు. ప్రదానం చేయబడక ముందు సమాజం అంతా కలిసి కొట్టి చంపేసేయచ్చు. ప్రదానం చేయబడిన తర్వాత భర్తకు మాత్రమే అధికారం ఉంది. భర్త అవసరమైతే ఆవిడని తప్పు చేస్తే రాళ్ళతో కూడా చంపేసేయచ్చు. తప్పు కాదని ధర్మశాస్త్రం చెప్తుంది. ఇప్పుడు ఎవరు చర్యలు తీసుకోవచ్చు? భర్త యోసేపు గారు తీసుకోవచ్చు. యోసేపు గారికి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చినప్పుడు పరలోకం నుంచి దేవదూత వచ్చి సంజాయిషి చెప్తుంది. అంటే డౌట్ వచ్చిందో రాలేదు యోసేపు గారికి? వచ్చింది. మరి ప్రదానం చేయబడిన తర్వాత ఎందుకంటారు? ప్రదానం చేయబడక ముందైతే ఇద్దరు చచ్చిపోతారు. ఎవరు చచ్చిపోతారు? మరి ఏ చచ్చిపోద్ది? యేసుక్రీస్తు కూడా చనిపోతారు. అందువల్లనే మత్తయి సువార్త 1:19 చూడండి. 19 ఆమె భర్త అయిన యోసేపు ఎవడంటండి? పాఠంలో ఫస్ట్ మీకు ఏం చెప్పానంటే మరియా యోసేపుల గురించి తెలుసుకుందాం అన్నా. మరియా నీ గర్భం దేవుని కుమారుడి కావాలి అంటే ఏమందండి? పల్లెత్తి మాట అనలా, కుదరదు అనలా, నా వల్ల అవ్వదు అనలా, ఓకే అందంతే. మరి భర్త అయిన యోసేపు ఆమెకి వచ్చేటట్టు నేను పాటలో పెట్టాను మీకు అందుకోసమే. దేవుడు జతపరిచిన భార్య భర్తలారా. మరియకు యోసేపుని ఎందుకు జతపరిచాడంటే ఈయనైతేనే నేను చెప్తే వింటాడు అని యోసేపుకి జత చేశాడు. చదవండి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడే ఉండి. యోసేపు గారికి కూడా ఒకే ఒక్కసారి చెప్పాడు ఏమని? ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన. అంటే వీళ్ళిద్దరికి కూడా ఏముందంటే భయము ఉంది, భక్తి ఉంది. వీళ్ళకి ముందు పుట్టిన బాప్తిస్మ ఇచ్చే యోహాను తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళు. దేవుని యొక్క సకలమైన ఆజ్ఞలకు లోబడి జీవించారని రాయబడింది మనకు లోకసువార్తలో. దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నారు. ఎవరు? ఎలిజబెత్, ఆమె యొక్క బాప్తిస్మ ఇచ్చే యోహాను యొక్క తండ్రి. అలాగే మరియ గారు కానీ యోసేపు గారు కానీ ఎటువంటి వాళ్ళు అంటే దేవుడు ఒక్కసారి చెప్తే మరియా మాట్లాడలా, యోసేపు కూడా మాట్లాడాడండి. కుదరదన్నాడా? కుదరదన్నడా. ఒకవేళ మరియ గారిని కానీ యేసుక్రీస్తుని కానీ చంపే అవకాశం ఎవరికి ఉందంటే తర్వాత యోసేపుకు ఉంది. యోసేపు ఏం చేశాడంటే తర్వాత కింద చదవండి, ఆమెను చేర్చుకొని అని రాయబడిందండి. చదవండి, కింద చదవండి. 1:19 భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను. రహస్యంగా విడిచిపెట్టడం అంటే కొట్టి చంపే అధికారం ఉన్న నీతిమంతుడు కాబట్టి ఏం చేశాడు? శిక్ష ఉంటే దేవుడు చూసుకుంటాడు, నాకెందుకులే అని రహస్యంగా వదిలేయటం అంటే సైలెంట్ అయితే అలా కుదిరితే కనపడుతూనే ఉంటాడు మనిషి. ఏ ప్రధానమైంది రావేండి మీ భార్య దగ్గరికి అంటారు. రహస్యంగా అంటే ఏంటి చెప్పండి? రహస్యంగా విడనాడటం అంటే ఊరు వదిలి పారిపోవటం. ఊరు వదిలి పారిపోయినా ప్రమాదమే. మళ్ళీ చూసేవాళ్ళందరూ అడుగుతారు కదా. తర్వాత చదవండి 20 అతడు ఆ సంగతులను గురించి ఆలోచించుకోవడం. ఏ సంగతులు? ఆమెను అవమానపరచనల్లక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించనని గురించి ఆలోచించుకొని చుండగా అవి ప్రభువుదూత ప్రత్యక్షమై. ఎక్కడ ప్రత్యక్షమైంది? స్వప్నం ఏంటంటే కళ్ళలో పడుకుని ఉండగా. భయపడకము, ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన. పరిశుద్ధాత్మ గురించి, దేవుడి గురించి వాళ్ళందరికీ యేసుక్రీస్తు వస్తాడని ప్రవచనం మొత్తం అంతా కూడా ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాళ్ళు. దేవదూత ఇది దేవుని కార్యం అంది. దేవుడి మాట వినడమే క్రిస్మస్ అండి. వాళ్ళిద్దరు ఎవరి మాట విన్నారు అంటే దేవుని మాట విన్నారు. అదే క్రిస్మస్. మరియ వింటుందని దేవుడికి తెలుసా? యోసేపు వింటాడని దేవుడికి తెలుసా?
వాళ్ళ మనసులు ముందే ఎరిగిన దేవుడు ఏం చేశారంటే, వీళ్ళిద్దరు అయితేనే నాకు కరెక్ట్ అని ఎన్నుకున్నాడు. వీళ్ళిద్దరు కూడా చాలా భేదవారంటండి. ఎవరు? యోసేపు కానీ మరి కానీ చాలా భేదవారు, చాలా చాలా భేదవారు. యేసుక్రీస్తుని చేర్చుకోవడం వల్ల కొంతకాలం తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత వీళ్ళని చూడడానికి ఎవరు వచ్చారు? జ్ఞానులు వస్తూ ఏం తెచ్చారు? ఎవరికి తెచ్చారు అంటే యేసుక్రీస్తు తీసుకుంటాడా? ఎవరు తీసుకుంటారు? మరియా యోసేపులే తీసుకున్నారు. వాళ్ళ జీవితం అక్కడితో మారిపోయింది. ఏం తెచ్చారు? బంగారపు వారి పెట్టెలు విప్పి అని రాయబడింది. దేంతో తెచ్చారు? పెట్టెలతో బంగారం తెచ్చివ్వడం అనేది జరిగింది. దేవుడి కోసం ముందు మనం నిలబెడితే ఆయన మనల్ని ముందుకు నడిపిస్తాడు అనడానికి ఇదొక. కాబట్టి మనం అందరం కూడా ఎలా బ్రతకాలంటే, దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతికితే దేవుడే మనల్ని ఆశీర్వదించడం అనేది జరుగుతుంది. దేవుని మాట వింటే, ఆ దేవుని మాట వినడమే క్రిస్మస్ అని ఈ సందేశం ద్వారా మనకి అర్థమవుతుంది. దేవుని మాట కానీ మనం విని ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడిస్తే ఆధ్యాత్మిక జీవితం లేదా ఆధ్యాత్మిక పరంగా మన జీవితం బాగుంటుంది, ఆర్థిక పరంగా మన జీవితం బాగుంటుంది, ఆరోగ్యపరంగా మన జీవితం కూడా బాగుంటుంది. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అర్థమైందంటే ప్రధానం అయిన తర్వాత ఎందుకు? ప్రధానం అయిన తర్వాతే దేవదూత ఎందుకు వచ్చిందంటే, ప్రధానానికి ముందైతే ఇద్దరు చచ్చిపోతారు. యోసేపు మరియల పాత్ర. ఈ పాఠంలో 3 ప్రశ్నల సమాధానం తెలుసుకుందాం. మొదటిది ఏంటంటే, గర్భంలో నుంచి రాకుండా మరియ గర్భంలో నుంచి ఎందుకు వచ్చాడు? 3-4 పిల్లలు పుట్టిన తర్వాత కాకుండా కన్యక ద్వారానే ఎందుకు వచ్చాడు? అపవాదికి చెప్పిన ప్రవచన నెరవేర్పే స్త్రీ, యెషయా గ్రంథంలో చెప్పిన ప్రవచనానికి నెరవేర్పే కన్యక. ప్రదానం చేయబడిన తర్వాత ఎందుకంటే, ప్రదానం చేయబడక ముందైతే రాళ్ళతో కూడా చంపేస్తారు. ప్రదానం చేయబడిన తర్వాత యేసేపు అయితే ఏమీ ఉండనే నమ్మకంతో వాళ్ళిద్దరిని జడ్జ్ చేయడం అనేది జరిగింది. ఇది క్రిస్మస్ స్పెషల్ మెసేజ్ 3 కదండి. 4 చూద్దామండి. ప్రసాద్ ఒకసారి ఆఫ్ చేసామండి. అంటే కరెక్ట్గా 40 నిమిషాలు ఉంది.